నమస్కారం 9 టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ఇంట్లో గంజాయి, అన్న కోసం వెళితే అనుకోని విధంగా. గదిలో ఉండగానే ఇల్లు కూల్చివేత, వ్యక్తి మృతి, తాగుడు ఎంత పనిచేసింది. 500కే గ్యాస్ సిలిండర్, ఈ 2 పత్రాలు తప్పనిసరి, మీ వద్దున్నాయా. బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడినట్లు తెలిసింది. ఓ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవడం కోసం వెళితే ఊహించని విధంగా షణ్ముఖ్ గంజాయితో చిక్కినట్లు సమాచారం. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్పై నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్కు వెళ్లి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ గంజాయి, డ్రగ్స్ లభించాయి. దీంతో అన్నదమ్ములిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్కు వైజాగ్ చెందిన ఓ యువతితో 3 ఏళ్ల క్రితం నిశ్చితార్థమైంది. సదర్ యువతి డాక్టర్ కాగా ఆమె తల్లికి క్యాన్సర్ బారిన పడ్డారు. తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఇటీవల మళ్లీ ముహూర్తం కుదుర్చుకోగా మరో 6 రోజుల్లో పెళ్లి జరగాల్సింది. అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని 6 రోజుల్లో పెళ్లుందనగా మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు హైదరాబాద్లోని తమ్ముడు షణ్ముఖ్ ఫ్లాట్లో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్తో పాటు గంజాయి పట్టుబడినట్లు తెలిసింది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ వద్ద 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు సంపత్ వినయ్తో పాటు షణ్ముఖ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోనే గంజాయి దొరకడంతో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ పాత ఇంటిని కూల్చివేస్తుండగా అందులో నిద్రపోయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో సదరు వ్యక్తి గదిలో నిద్రించగా అది గమనించగా కూల్చివేత పనులు చేపట్టడంతో అక్కడే జీవ సమాధయ్యాడు. వివరాల్లోకి వెళ్తే మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ తన పాత ఇంటిని కూల్చేయాలని డిసైడ్ అయ్యారు. ఇల్లు శిథిలావస్థకు చేరడంతో బుధవారం కూల్చివేత పనులు ప్రారంభించారు. ఇంటిని కూల్చడానికి ఒక్కరోజు ముందు అందులో అద్దెకు ఉన్న అందరినీ ఖాళీ చేయించారు. బుధవారం ఉదయం పాక్షికంగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. అనంతరం కూలీలు భోజన విరామానికి వెళ్లారు. ఈ గ్యాప్లో ఇంట్లో అద్దెకు ఉండే స్వామిరెడ్డి అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. మధ్య మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోపల నిద్రపోయాడు. ఆ విషయం తెలియకుండా భోజనం తర్వాత కూలీలు తిరిగి ఇంటి నిర్మాణ కూల్చివేత పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 అమలు చేస్తున్నామని, రాబోయే వారం రోజుల్లో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ స్కీములు కూడా అమలు చేస్తామని ప్రకటించారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గి మండలంలో బుధవారం పర్యటించిన సీఎం 4369 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సభలోని ఆయన 2 గ్యారంటీల అమలుపై కీలక ప్రకటన చేశారు. సీఎం ప్రకటన నేపథ్యంలో అర్హులైన వారి గృహ అవసరాలకు 500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలున్నాయి. ఈ కుటుంబాలు గత 3 ఏళ్లలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్లు సగటున పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నురుకుతి రామకృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ, రూరల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను, వైస్ ఎంపీపీ బందెల విరీష, పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు, జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి కోమల సత్యనారాయణ, వక్ఫ్ బోర్డు జిల్లా సెక్రటరీ కరీం బాషా, గ్రామ కమిటీ అధ్యక్షులు గొల్లపల్లి జగన్, స్టేట్ వేర్ హౌస్ డైరెక్టర్ గంపల్ రాణి సత్యనారాయణ, వైసీపీ కన్వీనర్ బొడ్డు శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను ఇమిడియట్గా ఇది గతంలో 20 లక్షలు ఇచ్చి చేస్తాను. ఏ కార్యక్రమం ఓపెన్ చేసేస్తే మీ కార్యక్రమం సక్సెస్ఫుల్ కానీ అని చెప్పి నిన్నప్పుడు గణేష్ గారికి, వేదికైన పెద్దలు, గౌరవనీయులు, జిల్లా విభాగానికి కార్యదర్శిగా నియమితులైన కోమల సత్యనారాయణ గారికి, పెద్దలు, గౌరవనీయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను గారికి, గౌడ సంక్షేమ భవనాన్ని నిర్మాణం చేసుకుని సొంత భవనం ఉండాలి, అడ్రస్ ఉండాలి అని చాలా కాలం నుంచి నాయకులందరూ తపన పడుతున్నారు. వారి తపనకు అనుగుణంగా ఈరోజు ఈ భవనం కార్యరూపం దాల్చింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ స్థలాన్ని చూపించారు. ఆ రోజు చాలా మంది పెద్దలను, వారితో పాటు ఇక్కడ సీనియర్ గారు అందరూ కూడా. ఆ రోజు ఇక్కడ చూస్తే ఏదో గేదెలు కట్టేసి చాలా
ఒక పందులు తొలుతూ అలా ఉంది. ఏంటి పరిస్థితి అని అడిగారు. సార్థిగా ప్రతి లోపలికి మాకు గౌడ సామాజిక వర్గానికి భవనం కావాలనుకున్నామండి, పూర్తి కాలేదు అని అంటే తప్పకుండా పూర్తి చేస్తామని మాటిచ్చి చాలా తక్కువ సమయంలో 40 లక్షల రూపాయలు ఇప్పటికే పెట్టి ఒక పెళ్లి చేసుకోవాలంటే కూడా వీలుగా ఉండే విధంగా ఒక చిన్న హాలు నిర్మాణం, కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరిగింది. మీరందరూ ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ ఇక్కడ శాసనసభ్యుడిగా మీరు నన్ను గెలిపిస్తే ఇంకా పెద్దగా పై అంతస్తు కూడా నిర్మాణం చేసి ఇస్తామని మాట. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే దానికి ప్రజలు మీరందరూ అవకాశం ఇవ్వాలి, దేవుడు దయ ఉండాలి, దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి. మీరు అడక్క ముందే మాట ఇచ్చాను, మీరు నెరవేరించి మీరందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి మీరు సహకరిస్తే తప్పకుండా దాన్ని వచ్చే కాలంలో సంపూర్ణంగా పూర్తి చేసి మీకు మళ్ళీ ఇంకా బ్రహ్మాండమైన భవనాన్ని తయారు చేసి దాన్ని చేయడం కాదు, మీ అవసరాల్ని గుర్తించడమే నిజమైన నాయకత్వాన్ని మేమందరం నమ్ముతాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని. ఇవాళ బీసీలకి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రాధాన్యత మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మన జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన సెట్టిబలిజ సామాజిక వర్గం, మార్గాని భరత్ గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, వారు గౌడ సామాజిక వర్గం. జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నారు హౌసింగ్ శాఖకి, వారు మన గౌడ సామాజిక వర్గం. వేణు గారు మంత్రిగా ఉన్నారు సెట్టిబలిజ సామాజిక వర్గం. ఉడుపూడి సూర్యనారాయణ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, వారు సెట్టిబలిజ సామాజిక వర్గం. కడి పద్మశ్రీ గారు మన కాకినాడ సిటీకి సంబంధించిన నాయకురాలు, వారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇవ్వలేరు కూడా. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇవాళ రాజమండ్రి ఎంపీ స్థానం బీసీలకు ఇచ్చారు, పక్కనే ఉన్న నర్సాపురం బీసీలకు ఇచ్చారు, 2 సెట్టిబలిజ సామాజిక వర్గాలు. విద్యాదాత ఎంఎస్ఎన్ చారిటీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మల్లాడి సత్యలింగ నాయకర్ 109వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ బీఎస్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగాని బంగారబాబు సత్యలింగ నాయకర్ సేవలను గుర్తు చేశారు. కాకినాడ జిల్లా కోరంగి గ్రామంలో జన్మించిన ఆయన 1915లో రంగూన్ వెళ్లి కార్మికుడిగా జీవితం ప్రారంభించారని చెప్పారు. స్వయంగా వ్యాపారవేత్తగా సంపాదన ఆర్జించి విద్యాలయాలు, దేవాలయాల నిర్వహణకు, పేద విద్యార్థులకు ఉన్నత విద్య, వృత్తి విద్య అభ్యసించేందుకు, పేదవారికి ఆహారం అందించే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. అందరికీ నమస్కారం, నేను మీ బంగారబాబుని. ఈ రోజున మహానుభావులు, కీర్తిశేషులు, పూజ్యులు, గౌరవనీయులైన మన జాతి పిత, జాతి గర్వంచ తగ్గ విషయాన్ని ఈ రోజుని మనం అందరూ గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఆ మహానుభావుడే. ఈ రోజుని మత్స్యకారులకే కాదు, బీసీఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి, ప్రతి జాతులకి సమాన న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక మన జాతిపిత మల్లాడి సత్యలింగ నాయకర్ గారు. విద్యని మూలమని చెప్పి విద్యాభ్యాసం చేసి, అదేవిధంగా కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరకు ఇది వేదా పాఠశాల అనేది నేర్చుకోవచ్చు అని చెప్పి ప్రతి కులానికి, ఏ కులాన్ని కింద చేయకుండా ప్రతి కులం కూడా, ప్రతి మానవుడు కూడా ఆ వేద పాఠశాల నేర్చుకుని వేద పాఠశాలని ప్రతి ఒక్కరూ అన్నాన్ని తినేలాగా, ప్రతి కులానికి కూడా, ప్రతి జాతులకి కూడా తినేలాగా మన అన్నసత్రమని, అదేవిధంగా హాస్టల్స్ని అన్ని కులాలని కలిసి ఉండేలాగా ఒక హాస్టల్ని నిర్మించిందే కాకుండా సమస్త భూమండలాన్ని పరమేశ్వరుడిని, శ్రీరామచంద్ర ప్రభుని ప్రకారము ఆలయాలను నిర్మించింది కూడా. సర్వమానవాళిని ఒకే విధంగా చూసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు.
ఆ మహానుభావుడు అగ్నికుల క్షత్రియుడు సూర్యవంశ రాజు అయిన ఆ ఒక క్షత్రియ వంశానికి చేసే ధర్మాన్ని ఈ రోజుని ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతిపాదించేలా చేశాడు మహానుభావుడు. ఆ మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆ విద్యాలయాల్లో చదివిన కాలేజీలు, హాస్టల్లో, డిగ్రీలు అన్నింటిలో చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధి విధానాలన్నీ కూడా ప్రతి జాతులకి మనం గర్వించదగ్గ విషయం. ఆ మహానుభావుడు వర్ధంతిని ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా ఫోటో పెట్టి పువ్వులేసి జరుపుకోకపోయినా గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తూ ప్రతి విద్యార్థి కూడా ఈ రోజుని మల్లాడి సత్యలింగ నాయకర్ గారిని పూజించే గర్వించదగ్గ విషయం ఉంది. ప్రజలు ఎంతో మంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఆయన ఇచ్చిన భిక్షని భిక్షాటన చేసుకుంటుంటే ఆయన వేసిన భిక్షాన్ని కక్కుతురుగుబడి లాగేసుకునే కొంతమంది రాజకీయ గోండాలు, రౌడీలు, పోరంబోకులు చాలామంది ఆయన ఆస్తుల్లో నీళ్లు జల్లుతూ పోతున్నారు. ఈ ప్రక్రియలో ఆ మహానుభావుడి వర్ధంతిని ఈ రోజుని మేము గుండెల్లో గుడి కట్టుకుని చేస్తున్నాము. ఇదిరా అగ్నికుల క్షత్రియుడంటే, ఇదిరా మత్స్యకార వ్యవస్థ అంటే, ఇదేరా సూర్యవంశ వారసులు అంటే అది తెలుసుకుంటారని కొంతమంది ఆయన భూములు దొబ్బిన పోరంబోకులు, ఆయన భూములు దొబ్బిన దుర్మార్గులు, ఆయన భూములు దొబ్బిన దోచుకుంటున్న సన్నాసులకి నేను చెప్తున్న విధానం, అగ్నికుల క్షత్రియుడైన మా ముద్దు బిడ్డైన మహానుభావుడైన జాతిపిత అయిన మల్లాడి సత్యలింగ నాయకుడి గారి ఉలికిని చాటుకోవడానికి ధైర్యం ఇదిరా అని చెప్పుకుంటే ఆ రోజున బ్రిటిష్ వారు విద్యను మేము ఇస్తాం మీకంటే చిచ్చావతల పోండ్రా, మీకు మీరొకటి పెట్టరా, నా ఒక్క ప్రజలకి బీసీఎస్ సిస్టమ్ అయినట్టు ప్రతి మానవాళికి నేను ఇస్తానని చెప్పిన గర్వించదగ్గ విషయం ఏదైనా ఉన్నదంటే ఒక మల్లాడి సత్యలింగ నాయకుడు గారు. ఈ ఒక మనస్ఫూర్తిగా ఆయనకి మా గుండెల్లో గుడి కట్టుకోండి. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మనస్సుమాంజలి చెప్పుకుంటూ ఈ రోజుని ఆయనకి అంజలి ఘటిస్తూ ఈ కీర్తిశేషులైన మల్లాడి సత్యలింగ నాయకుడి గారు స్ఫూర్తి ఈ ఒక ప్రతి ఒక్కరూ ఈ విద్యాలయ తెలంగాణ ప్రజల కొంగు బంగారంగా కొలుచుకునే సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా ప్రారంభమైంది. సారలమ్మ గద్దెలపై కొలువు తీరడంతో జాతర మొదటి రోజు అట్టహాసంగా మొదలైంది. మందమరి పట్టణంలోని ఆర్కే1 సమీపంలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని సారలమ్మను తీసుకురావడంతో ఆర్కే1 సమీపంలోని పాలవాగ వద్ద ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మందమర్రి అంగడి బజార్లోని దోలం కనకయ్య ఇంటి వద్ద నుండి సారక్కను గిరిజన పూజారిచే గద్దెల వరకు తీసుకొచ్చారు. సారలమ్మను దోలం కనకయ్య పూజారి మోస్తుంటే నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు మేళ్లతాళాలు, డప్పు చప్పుళ్లు, డీజే మోతలు, గుస్తాడి నృత్యాలతో వెంట నడిచారు. అతన్ని దేవదూతగా ఆడపడుచులు, మహిళలు హారతలిచ్చి నీళ్లు ఆరబోస్తూ కొబ్బరికాయలు కొట్టి సాగనింపారు. సారలమ్మను తాకాలని తపనతో భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తి అమ్మవారికి స్వాగతం పలికారు. అనంతరం గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మందమరి జీఎం మనోహర్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, సింగరేణి ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు. సింగరేణి ప్రాంతమైనటువంటి మందమరి ప్రాంతంలో ఆర్కే1 గని వద్ద ఆర్కే1 ప్రాంతంలో నిర్వహించే సమ్మక్క జాతరలో భాగంగా మరి మన మందమరి పట్టణంలోని సిఎస్పి రోడ్ ఏరియా నుండి గత 9 సంవత్సరాలుగా మరి ఇక్కడ నుండే భక్తులకు వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ ఇక్కడ నుండే గద్దె వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇక్కడి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అదేవిధంగా ఇక్కడ మన దూలం కనకయ్య గారి ఆధ్వర్యంలో, సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. సింగరేణి ప్రాంతంలో నిర్వహించే చాలా సంతోషంగా, ఉత్సాహంగా భక్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి మన సింగరేణి ఉద్యోగులే కాకుండా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి చాలా మంది ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఇందులో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు చూసినట్టయితే మన ఆర్కే1 గని వద్ద మన సింగరేణి ఆధ్వర్యంలో అన్ని రకాల సదుపాయాలను మనం ఏర్పాటు చేశాం. నీటి సౌకర్యం కావచ్చు, మనకు ఎలక్ట్రిక్ పవర్ సప్లై కావచ్చు, ఇతరత్ర క్లీనింగ్ యాక్టివిటీస్. జాతర ఆర్కే1 మీద జరుగుతున్న సందర్భంగా సింగరేణి యాజమాన్యంతో
ఈ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ నుండి అమ్మవారిని తరలిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా అక్కడికి చేరుకొని అమ్మవారి దర్శనాన్ని తీసుకొని మరి కృపాపాత్రులు కావాల్సిందిగా అమ్మవారి అందరికి ఆశీస్సుల ద్వారా సుఖ సంతోషాలు దీవించడానికి అమ్మవారు మనం దీవిస్తారు కాబట్టి భక్తులందరూ సకాలంలో వచ్చేసి ఆర్కే1A గారి దగ్గర జాతరలో పాల్గొని ఆశీస్సులు పొందవలసిందిగా మనవి. రామకృష్ణాపురం ఆర్కే1A దగ్గర గత 20-30 సంవత్సరాలుగా మన సింగరేణి యాజమాన్యం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరం కూడా మేడారం వరకు చేరుకోలేము, అందరికీ అక్కడ దర్శనం కాదు. కాబట్టి మన సింగరేణి ప్రాంతంలో ఆనాడు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ జాతరను ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కూడా అందులో భాగంగా మంచిగా లైటింగ్ కానీ మంచినీటి సదుపాయం కానీ ఇతర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మన మందమరి జనరల్ మేనేజర్ గారికి ప్రత్యేకంగా మన ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు సారులమ్మని మనం ఎదుర్కొని ప్రతిష్ఠించి ఇప్పుడు మనం అందరం కూడా దర్శించుకొని ధన్యులమయ్యాం. రేపు కూడా సమ్మక్క మరి రేపు గద్దెకి వస్తారు. మనందరం కూడా మళ్ళీ పాల్గొని దాన్ని కూడా జయప్రదం చేయాలి. అట్లాగే మన సమ్మక్క సారలమ్మ జాతర అంటే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది ఒడ్డున శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు సారలమ్మను కోయ పూజారులు సంప్రదాయ పూజలు నిర్వహించి డప్పు చప్పుళ్ల మధ్య భక్తుల కోలాహల నడుమ గద్దెలపైకి తీసుకొచ్చారు. జాతరకు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, త్రాగునీరు, స్నానాల గదులు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరను మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, పొద్దరి తిరుపతి, తూమల నరేష్, శ్రీనివాస్, దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. జాతర సమ్మక్క సారక్క జాతర ఇటు జాతర మంచిర్యాలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గతంలో కంటే చూసుకుంటే మెరుగ్గా ఉందని చెప్పి ఇక్కడ భక్తులు కానీ ఇక్కడ ప్రజలు కానీ అధికారులు కానీ చాలా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కార్యక్రమం కూడా ఇప్పుడే 10 నిమిషాల క్రితం తల్లిని గద్దెపైన కూర్చోబెట్టింది. చాలా ఇలా పోలీసు వారి ప్రొటెక్షన్తో కావచ్చు, అధికారులతో కావచ్చు, ఇలా మా కార్యకర్తలతో కావచ్చు, సేవ చేసే వాలంటీర్లతో కావచ్చు, ప్రతి ఒక్కరితో పాటు ఈ యొక్క అమ్మవారిని చాలా అంగరంగ వైభవంగా తీసుకొచ్చి గద్దె కూర్చోవడం జరిగింది. ఇటు కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి పెట్టిన మా ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర. దాదాపు 2 కోట్ల మంది ఆ జాతరని మేడారంకి వెళ్ళి సమ్మక్క సారలమ్మల్ని దర్శిస్తారు అని చెప్తారు. అయితే చాలామంది అక్కడికి వెళ్ళలేని భక్తుల కోసం మన మంచిర్యాలలో గద్దెలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ మొదటి రోజు సారలమ్మ గద్దెల మీదకి వచ్చిన శుభదినం. ఇవాళ పౌర్ణమితో రేపు సమ్మక్క గద్దెల మీదకి వస్తారు. తర్వాత పౌర్ణమి రోజు ఈ జాతర ముగుస్తుంది. ప్రతిరోజు మన మంచిర్యాలలో కూడా వేలాది మంది ఇక్కడికి జాతర. ఈరోజు సమ్మక్క సారలక్క మహాజాతర ప్రారంభమైంది. దానిలో భాగంగా ఈరోజు సారలమ్మ తల్లిని పూజారులు పూజ చేసి గద్దెల మీదకి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ సతీమణి జిల్లా కాంగ్రెస్ ప్రజలకు సురేఖమ్మ గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ గారు, వీరందరూ కూడా పూజ చేసి సారలమ్మ తల్లి ఇక్కడ తీసుకురావడం జరిగింది. 2 నెలల నుంచి నిరంతరం శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు శాసనసభ్యులు భక్తులకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగదని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లతోటి, పోలీస్ అయితేనేమి, ఎన్విరాన్మెంట్ అయితేనేమి, మున్సిపల్ అయితేనేమి, కరెంట్ డిపార్ట్మెంట్ అందరితోటి సమీక్షించి దాదాపు ఒక 5 సార్లు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించి భక్తులకు అనేక సౌకర్యాలు ఉండాలని చెప్పి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మహిళలకైతేనేమి, మహిళలకు బట్టలు మార్చుకోవడానికి బాత్రూములు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, మంచినీళ్ళ సౌకర్యం, కరెంటు సౌకర్యం, శానిటైజర్ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రేపు సాయంత్రం సమ్మక్క తల్లిని కూడా సేమ్ ఇదే సమయానికి పూజలు చేసి ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి ముఖ్యంగా భక్తులకు కోరేది ఏంటంటే మంచిర్యాల గోదావరి ఒడ్డున ఇక్కడ అన్ని సౌకర్యాలు పెద్దలు ప్రేమసాగరరావు గారు, ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని సమ్మక్క సారలమ్మ తల్లి ఆశీర్వాదం పొందగలని ఈ సందర్భంగా అందరూ కూడా మనవి చేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఈ నెల 14న గడ్డం రాజధాని అనే వ్యక్తి గుడిసె విద్యుత్ ప్రమాదం వల్ల పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు బాధిత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ డబ్బులను ఎంఎస్ఎస్ఓ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ఎంఎస్ఎస్ఓ సభ్యులు రాజీకి అందించారు. ఈ సందర్భంగా సమస్య ఎక్కడ ఉన్న నిరుపేదలకు, అనాథలకు అండగా నిలుస్తున్న మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్కు మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్కు
ఎంఎస్ఎస్పు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కమర్ రమేష్ చాచారి కృతజ్ఞతలు తెలిపారు. గత పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం గొప్ప విషయమన్నారు. మొన్న గత 14వ తారీఖు రోజు సాయంత్రం షాక్ సర్క్యూట్ వల్ల గడ్డం రాజయ్య అనే కాంగ్రెస్ నాయకుడు అతని గుడిసె కాలిపోవడం, పూర్తిగా గుడిసెలో ఉన్న సామాగ్రి, బియ్యం, వడ్లు, బట్టలు, ఇతరత్ర కాగితాలు మొత్తం కాలిపోవడం జరిగింది. ఆ విషయం హనుమంతరావు సార్ గారికి తెలియజేయడం వెంటనే మొన్న కాటియాల గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారి పరిస్థితిని తెలుసుకొని వారికి అండగా మేము ఉంటాం, వారికి 25,000 తక్షణ సాయం అందిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు 25,000 రూపాయలు ఇతనికి పంపించడం జరిగింది. గతంలో ఇలాంటి సంఘటనలు గ్రామంలో జరిగిన ఇలాంటి నాయకులు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు హనుమంతరావు సార్ గారు, రోహితన్న గారు ఎంఎస్ఎస్ఓ ద్వారా పేద ప్రజలకు, అనాథలకు ఎక్కడ సమస్య ఉన్నా మేము ఉంటామంటూ మేము సమాచారం అందించగానే వెంటనే స్పందిస్తూ వారికి అన్ని రకాల ఆదుకుంటామని హామీ ఇస్తూ ఇలా ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఇక్కడ నాయకులమైతేనేమి, బాధితులైతేనేమి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి మా గ్రామం తరఫున కూడా ఎల్లవేళలా మేము అండగా ఉంటాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో చాలామంది పాలించారు తప్ప వారి స్వార్థం కోసమే చూశారు. ఇంత డబ్బులు ఇవ్వడం కానీ, ఇట్లా పరామర్శలకు రావడం కానీ గతంలో మా గ్రామంలో ఇదివరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇంత మంచి నాయకులను మేము ఎమ్మెల్యేగా గెలిపించుకొని వారి ఎంఎస్ఎస్ఓ ద్వారా వారి సేవలు పొందుతున్నందుకు మా గ్రామ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మా గ్రామం తరఫున తెలియజేస్తున్నాము. మరొకసారి హనుమంతరావు సార్ గారికి, ఎంఎస్ఎస్ఓ ద్వారా సేవలు అందించిన హనుమంతరావు సార్ గారికి, రోహితన్న గారికి మా గ్రామం తరఫున, మా నాయకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో సీఎం జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఒంగోలు నగర పరిధిలోని ఎన్ అగ్రహారం రానున్నారు. అక్కడ నిర్వహించనున్న పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. తమకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వర్తించాలని చెప్పారు. ఈ చిన్న చిన్న స్టోన్స్ పెద్ద ఈ ఆర్గానిక్ ఇది ఉంది కదా, చెట్టు ఈ ప్లాంట్ మెటీరియల్స్, డ్రై ప్లాంట్స్, అది కొంచెం దగ్గర కూడా చూసుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ మైనర్ ఇది వరకు పర్లేదు. సో ఈ వాటరింగ్ మాత్రం ప్రాపర్ గా చేసి కౌడన్ చేసేసాయండి. ఈ బ్యారికేడింగ్ మీకు ఐడియా ఉంది కదా ఏం చేశామని. సో హెలిప్యాడ్ కి టువర్డ్స్ ద వెన్యూ, దట్స్ ఈస్ట్. ఓకే, సో వెస్టర్న్ సైడ్ లో బి కేటగిరీ అప్రాక్సిమేట్లీ 200 మెంబర్స్ ఉంటారు. 150 to 200 మెంబర్స్. ఈ 200 మెంబర్స్ కి వెనక ఒక చెట్టు ఉంది కదా, సో క్రూకి ఒక చిన్న షెడ్ పెట్టాలి. దాని దగ్గర ఇంకొక షెడ్ పెట్టాల్సి ఉంటుంది. 200 మెంబర్స్ ఒక షామియానా పెట్టేసి కింద చైర్స్ కూడా ఒక 200 చైర్స్ పెట్టేసాయి. సీఎం గారు ల్యాండ్ అయిన తర్వాత దే విల్ బి అలౌడ్ టు కమ్ అండ్ సిట్. ఓకే, సో వాళ్ళకి కావాల్సిన వెహికల్ యాక్సెస్ వెనక, వారికి దానికి వెనక ఇంకా టువర్డ్స్ వెస్ట్ వాళ్ళకి ఒక చిన్న పార్కింగ్ లొకేషన్స్ డెసిగ్నేట్ చేస్తాము. అక్కడ బండి పెట్టుకొని దే విల్ బి సిట్టింగ్ ఇన్ దిస్ డెసిగ్నేటెడ్ లొకేషన్స్. సో వన్స్ చాపర్ నుంచి దిగి సీఎం గారు వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ స్లోగా తీసుకొచ్చేసి ఎక్కడ కూర్చోబెట్టాలి, మనకి ఎల్ షేప్, ఈ హెలిప్యాడ్ ఆపోజిట్ లో ఒక ఎల్ షేప్ లో వారిని అక్కడ నిలబడాలని పెట్టారు. వాళ్ళ క్యాబిన్ లో పెట్టారు. సో అది ఫెన్సింగ్ మాత్రము ఇదితో చేసేయండి, మెస్ పెట్టేసి దానిపైన క్లాత్ కూడా పెట్టేసేయండి. సో సీఎం గారు చేయి పడతారు. సో పెట్టినప్పుడు ఈ దాన్ని కూడా పట్టకుండా దాంట్లో పుట్ సమ్ క్లాత్స్ ఆర్ కార్పెట్ మెటీరియల్ పెట్టేస్తే సేఫ్ గా ఉంటుంది, చేయలేవచ్చు. ఓకే, దే విల్ సిట్ విత్ ప్రతి ప్లాట్ కి ఒక 2 చైర్స్ ఇస్తాము. బెనిఫిషియరీ +1 వాళ్ళు ఇల్లు ఉన్న ఎవరైనా ఒకరు దాంట్లో కూర్చోవచ్చు. సీఎం గారు వచ్చినప్పుడు వాళ్ళు లేసి దే విల్ షో డ్రింకింగ్ వాటర్, యువర్ లైట్స్. ఓకే, దెన్ ఎక్కడెక్కడ ఇది అంగన్వాడీస్, స్కూల్స్, దాని గురించిన ఐటమ్స్ అన్ని కూడా పెట్టేస్తే వీ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ కాలేజ్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్. ఓకే, బ్రీఫింగ్ విల్ బి ఫర్ 2-3 minutes, max 2 minutes. సో ఐదు రిజిస్ట్రేషన్ ఒక 2-3 minutes ఉంటుంది, ఇది ఒక 2 minutes ఉంటుంది, మాక్సిమం 5 minutes ఆ స్టాల్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ దర్ ఇస్ నో స్టాల్. అప్పుడు నెక్స్ట్ దర్ విల్ బి వన్ స్టాల్, అంటే ఒక క్యాబిన్ లో దర్ విల్ బి మీ అర్బన్ ప్లగ్ ఓపెనింగ్ ఉంటుంది. ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది. ఈ ఫౌండేషన్ స్టోన్ కి ఆల్రెడీ ఈ ప్రోటోకాల్ అప్రూవల్ మిగిలిన ఐటమ్స్ అన్ని స్టాండర్డైజ్ అయింది కదా. సో అక్కడ కూడా అగైన్ ఓపెనింగ్ త్రూ మాన్యువల్ as well as రిమోట్, రెండు ప్రాపర్ గా డెకరేట్ చేసుకోండి. సో ఓపెన్ అయిన తర్వాత సార్తో అట్లీస్ట్ ఒక 15 to 20 మెంబర్స్, 20 మెంబర్స్ ఉంటారు. 20-10 వాళ్ళు నిలబడడానికి స్పేసెస్ ప్రాపర్ గా ఉండాలి. వి షేప్ లో. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ పోలబాబు
గౌరవ అధ్యక్షులు బషీర్ ఖాన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద దోర్నాల ఎస్ఐ అంకమరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశం నలుమూల నుంచి భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వస్తూ ఉంటారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ పోలబాబు తెలిపారు. మైనార్టీలమైనప్పటికీ కుల మతాలకు అతీతంగా యాత్రికుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అల్పాహారం చలివేంద్రం సౌకర్యం కల్పించామని వెల్లడించారు. మా మైనార్టీ కమిటీ తరఫు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ మైనార్టీ కమిటీ పద్ధతి ఏంటంటే చేసే పనులు ఏంటంటే ప్రకృతి కూడా మంచి పని చేయాలని మా ఆలోచన, సాటి మనిషికి సహాయపడాలని మా ఆలోచన. దీంట్లో ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. దాని గురించి శివరాత్రి సందర్భంగా ఎంతో యాత్రికులు వస్తారు కుల మతాల విధంగా. వాళ్ళకు తాగడానికి తాగునీరు, తర్వాత పోతే వారానికి ఒకసారి ఏదో మా చాకరైన గాడికి ఒక 100 మందికి టిఫిన్ సెక్షన్ అరేంజ్మెంట్ చేయటం జరిగింది. దీనికి యావత్ ప్రజానిగామం మాకు సహకరించవలసిందిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.